హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సాలరీ బిల్ అప్డేట్ అండి. నిధి పోర్టల్‌లో చూసుకున్నట్లయితే కొత్త డీఏ, డీఆర్ పెంచినటువంటి అంటే మనకు జనవరి 2024కు సంబంధించి డీఏను, డీఆర్‌ను ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ మేరకు సీఎఫ్ఎంఎస్‌లో హెర్బ్ పేరోల్ నందు కూడా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో, గతంలో ఉన్నటువంటి 33.67% బదులుగా డీఏ అనేది 37.31% అప్డేట్ చేయడం జరిగింది. డీఏ రేటు పెంచుతూ జీవోలు కూడా విడుదల చేయడం మనందరం చూసాము. తర్వాత వాటిని సవరణ కూడా అయిపోయింది. సో, దీనికి సంబంధించి అక్టోబర్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అక్టోబర్ నెల జీతాలు సబ్మిషన్ చేసుకునేటువంటి అవకాశం అనేది కల్పించబడిందనమాట. ఇది ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణగా చూద్దాము. కొత్తగా ఇచ్చినటువంటి డీఏకు అలాగే ఈ డీఏకి సంబంధించి పీఆర్‌సీ 2022 ప్రకారంగా బేసిక్ పే రూ. 55,520 ఉన్న ఒక సీపీఎస్ ఉద్యోగికి సంబంధించినటువంటి సాలరీ బిల్లును చూస్తున్నాము. సో, ఇక్కడ 37.31%తో కొత్తగా పెరిగినటువంటి డీఏని స్పష్టంగా చూడవచ్చు. ఇది ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. డీఏ బకాయిల లెక్కింపు ఎంత పెరుగుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి డీఏ బకాయిలు మొత్తం ఎంత వస్తాయనేది ఒక సీపీఎస్ ఉద్యోగి ఆహ్, అడగడం జరిగిందనమాట. సో, సుమారుగా ఒక ఉద్యోగి బేసిక్ పే వచ్చేసి 30,000 అని అనుకుందాము. అయితే ఒక నెలకు 3.64% చొప్పున రూ. 1,092 ఒక రూ. 1,092 పెరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు, సర్వీస్ పెన్షనర్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వారికి బేసిక్ పే 3.64% చేసి 100తో భాగించినట్లయితే, మొత్తం వారికి నెల నెలా పెరిగే అమౌంట్‌ను మనము ప్లస్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 30,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి తీసుకున్నప్పుడు, ఈ పెరుగుదల ఇంచుమించు 1100 వరకు ఉంటుంది కాబట్టి సో, ఇది జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు మొత్తం 21 నెలలు కాబట్టి అరియర్స్ కింద రావాల్సిన అమౌంట్ కూడా మనకు ఈ కాలిక్యులేట్ చేసుకోవాలనమాట. సో, 1100 ఇంటూ 21 అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ సంబంధించి కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది. బకాయిల చెల్లింపులు ఎలా జరుగుతాయనేది కూడా మనకు ఈ మేరకు జీవోలో ప్రకటించడం జరిగింది. సో, ఈ యొక్క 21 నెలలకు సంబంధించి బకాయిలు 30,000 బేసిక్ పే ఉన్నవారికి 22 లేదా 23,000 మాత్రమే బకాయిల రూపంలో రావాల్సి ఉంటుంది. సో, ఇందులో ఈ బకాయిలను 4 విడతలుగా చెల్లిస్తారు. మొదటి విడత 10% మాత్రమే అన్నమాట. 2026 ఏప్రిల్‌లో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికి కూడా. రెండో విడత ఆగస్టు 2026లో 30%, మూడో విడత నవంబర్ 2026లో 30%, నాలుగో విడత ఫిబ్రవరి 2027లో 30% చెల్లింపులైతే జరుగుతాయి. వివిధ ఉద్యోగులకు చెల్లింపుల విధానం. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వారందరికి కూడా ఈ అమౌంట్ ఈ రేషియోలో అంటే ఈ విడతల వారీగా ఈ టైమ్ పీరియడ్‌లో మనకు చెల్లించబడతాయన్నమాట. ఎప్పుడెప్పుడు ఎంతెంత పర్సెంటేజ్ అనేది జమ అవ్వాల్సిందో అంత జమ అవుతుంది. ఇక ఫ్యామిలీ పెన్షనర్లు లేదా సర్వీస్ పెన్షనర్స్ ఇదే సమయంలో ఇంతే పర్సెంటేజ్‌లో వారికి ఇచ్చే మొత్తం అమౌంట్‌లో వారికి తగ్గట్టుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో క్యాష్ రూపంలో జమ అవుతుంది. సీపీఎస్ ఉద్యోగులకైతే వారికిచ్చే అమౌంట్ నగదు అనేది ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాము. మొదటి విడత సుమారుగా 2,300 వస్తాయి. ఇందులో 10% ప్రాణ్ ఖాతాలోకి వెళ్తుంది. మిగిలిన ఇంచుమించు రూ. 2,070 వారి వ్యక్తిగత ఖాతాల్లో క్యాష్ రూపంలో పడుతుంది. ఇక రెండో విడత ఆగస్టు 2026న 30% సుమారుగా రూ. 6,878 వస్తాయి. ఇందులో 10% ప్రాణ్ ఖాతాలో అంటే రూ. 688 వెళ్తుంది. మిగిలిన ఈ యొక్క రూ. 6,190 వారి యొక్క అకౌంట్‌కు జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 2026లో
మిగిలిన 30% మరియు ఫిబ్రవరి 2027లో మిగిలిన 30% అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి ఖాతాల్లో నగదు రూపంలో జమ అవుతుంది. మిగిలిన వారికి పైన చెప్పుకున్న విధంగా అయితే జమ అవుతుంది. సో, ఇప్పుడిప్పుడే డీటీఓ గారు వారి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల బిల్లులైతే చేస్తున్నారు. సో, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇది. సో, ఈ మార్పులు ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కాకుండా పారదర్శకమైన చెల్లింపుల విధానానికి మార్గం సుగమం చేస్తాయి.